అలా యూట్యూబ్ కమ్యూనిటీ అన్నిటిలోని నాకు ఎందుకో ట్రావెలర్ కమ్యూనిటీ చాలా ఇష్టమా? ట్రాన్స్పరెంట్గా ఉంటారు, మంచి క్లోజ్గా ఉంటారు, ఒక బాండ్ ఉంటుంది. సో మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు ఈ కమ్యూనిటీలో? బెస్ట్ ఫ్రెండ్స్ కాకపోయినా ఈజ్ దేర్ ఫర్ మీ అన్నట్టు ఎవరన్నా? ఈజ్ దేర్ ఫర్ మీ అంటే చాలామంది ఉన్నారు. లైక్ ఇప్పుడు అన్వేష్ బ్రో అంటాడు, నీకు ఏదైనా లైక్ ఎలాంటి హెల్ప్ అయినా చెప్పు అంటాడు. ఇప్పటివరకు ఎప్పుడు హెల్ప్ ఆశించలేదు. ఇంకా మా అంతకుముందు సాహిత్య బ్రదర్ అని ఉండేటోడు, డాగ్ ట్రావెలర్. అప్పుడు నేను అక్కడ లదాఖ్ రైడ్ అదేంటది చతులా పాస్ రైడ్ చేసినప్పుడు ఎక్కడి నుండో కారు తీసుకొని అక్కడికి వచ్చి అక్కడ నుండి నన్ను ఇంటికి ఇక్కడ దగ్గర 2,000-3,000 కిలోమీటర్లు తీసుకొని వచ్చిండు. సో దట్ అట్లా ఇంకా అసలు ట్రావెలర్ పక్క పెడితే జనమే ఉన్నారు అన్నా. ఇప్పుడు నేను ఒకవేళ నాకు కష్టంగా ఉంది రైడ్కి, నాకు ఒక 20 లక్షలు కావాలి అంటే విత్ ఇన్ 1 డేలో 20 లక్షలు వస్తాయి నాకు. అంటే మేము కామెంట్స్ చూస్తుంటేనే మాకు అర్థమైపోతుంది, చెటే లేదు 20 లక్షలు వస్తాయి అంతే. అంత మంచి అట్లా రావడం అంటే అంత ట్రస్ట్ నేను బిల్డ్ చేసుకోవడం అని అర్థం. అది గ్రేట్ అన్న అసలు అది మాత్రం. బట్ ఎందుకు అన్వేషణ కంటే మీరు అంత ఇష్టం అసలు? ఎప్పుడు అతను నన్ను అంటే ఎంతోమందిని ట్రావెలర్ని చూసి ఉంటాడు, ఫేక్ చూసి ఉంటాడు, ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి చూసి ఉంటాడు. అతనితో బిహేవ్ చేసిన విధానాలు, ప్రతి ఒక్కడు ఫోన్ మాట్లాడితే ఏదో హెల్ప్ అడగడము, లేకుంటే సపోర్ట్ చేయనడము, లేకుంటే స్టోరీ పెట్టడము ప్రమోషన్ కోసమో దానికోసం దీనికోసం అతన్ని ప్రతి ఒక్కడు యూజ్ చేసుకోవడానికే చూస్తాడు, యూజ్ చేసుకోవడానికే ట్రై చేస్తాడు. రంజితాన్ వీల్స్ ఒక్కడే ఇంతవరకు అతన్ని ఒక సహాయం అడగలేదు. ఎప్పుడైతే ఆశించినప్పుడు వాడిపైన రెస్పెక్ట్ బాగుంటుంది. సో దట్స్ వై హీ లైక్స్ మీ. కలుస్తారు ఇద్దరు, అది ఇట్స్ డెస్టినీ. అది ఒకవేళ అతను నేను కలిసి ఒకటే కాంటినెంట్లో ఒకటే దేశంలో ఉంటే మేము కలుస్తాము అనుకుంటాను. నేను కలిసినప్పుడు మంచిగా కూర్చొని ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయనతో ఫోన్ మాట్లాడితే గంట మాట్లాడితే 55 నిమిషాలు ఆయన మాట్లాడితే 5 నిమిషాలు నేను మాట్లాడతాను. 5 నిమిషాలు కూడా అట్లా అవునా ఏంటి మీరు పెళ్ళిళ్ళు చేసుకోరా? వీరు అన్వేష్ అలా మీకు పెళ్ళి మీద అసలు ఇష్టం లేదా? ప్రపంచం మీద ఇష్టం అంతా ఉందా? ఒక స్టేజ్కి వచ్చినాక ఎవరికైనా ఉంటుంది కానీ అవుతుంది కానీ లైక్ ఇప్పుడు చూద్దాం, మనం డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాం కదా. ఫైనల్గా ద నెక్స్ట్ ట్రిప్ వీఆర్ ఎక్సైటెడ్ అన్న. అసలు ఇండియా టు ఇంగ్లాండ్ అంటే అసలు అది ఎలా అచీవ్ చేయబోతున్నాం? నువ్వు ఇండియా టు ఆస్ట్రేలియా అన్నప్పుడు మేము అందరూ షాక్ అయ్యాం. బట్ సక్సెస్ఫుల్గా అచీవ్ చేసుకొని మళ్ళీ ఈరోజు ఎక్కడ కూర్చున్నాం. వీడు అన్నట్రా ఆ రోజు నీ అమ్మ లాస్ట్కి పోయి వచ్చిండ్రా అనుకుంటే చాలా మంది ఉంటారు. ఈసారి కూడా అదే పట్టుదలతోటి డబుల్ ఎనర్జీ తోటి మళ్ళీ ఇండియా టు ఇంగ్లాండ్ వయా యూరప్ అండ్ గల్ఫ్ కంట్రీస్ కవర్ చేస్తూ ఇంగ్లాండ్ రీచ్ అవుతా. మరి నేను అనుకుంటాను 30-40 దేశాలు అవుతాయి అనుకుంటాను, కానీ ఎన్ని వేల కిలోమీటర్లు అవుతాయి, ఎన్ని రోజులు పడతాయి అనేది చెప్పినా కదా. నేను టూరిస్ట్ని కాదు, ట్రావెలర్. జర్నీని ఎంజాయ్ చేసుకుంటా. లేట్ అయినా తొందర అయినా ఆగం లేకుండా ప్రశాంతంగా పోయిన ప్లేస్కి మళ్ళీ పోము, మళ్ళీ వయసు రాదు. సో కాబట్టి మంచిగా నీట్గా ఎక్స్ప్లోర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ పోయి వస్తా. మళ్ళీ కూర్చుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం చాలా ముచ్చట్లు. చూద్దాం ఎట్లుంటుందో అప్పటికి. నువ్వు ఏ రేంజ్లో సినిమా హీరో అవుతావు, గొప్ప యాంకర్ అవుతావు, ఎట్లుంటావు అప్పటి వరకు తెలియదు. ఇప్పుడు మా ప్రపంచ యాత్రికుడికి దేశాలన్నీ తిరగాలని, అలా రంజిత్ అన్నకి ఏంటంటే ఖండాలన్నీ తిరగాలి. 7 కాంటినెంట్స్ కంప్లీట్ చేస్తాను. 7 కాంటినెంట్స్లో ఒక కాంటినెంట్ కాకుండా మిగతా 6 కాంటినెంట్స్ అయితే సైకిల్ మీద పోతా. ఆ 7th కాంటినెంట్ మాత్రం సైకిల్ మీద పోలేము. ఏమై పాసిబుల్ అయితే ఆ బోట్లో సైకిల్ తీసుకొని కనీసం 1 కిలోమీటర్ అన్నది తొక్కుతా అడుగు పెట్టినట్టయితే.